నమస్తే. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పెద్ద ఎత్తున రక్తపాతం కొనసాగుతూ ఉంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లు అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా వరుస ఎన్కౌంటర్లు చూస్తూ ఉన్నాం మనం. బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అమాయకమైన గిరిజనులు ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటుంది బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్ బెలయ్య నాయక్ గారు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం, నాతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. ముందుగా మావోయిస్టులు కాల్పులు అనగానే గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు మరణిస్తుంటారు. ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులే ఇందులో నష్టపోతుంటారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పాటు ఏమనిపిస్తుంది మీకు? దేశంలో ఏం జరుగుతుంది అసలు? అంటే 2-3 అంశాలు చాలా కీలకం అండి. ఇప్పుడు మన దేశ ప్రజలు, భారత సమాజంలో వైరుధ్యం ఉంది, అంతరాలు ఉన్నాయి. ఇది ముందు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే భారత రాజ్యాంగం ఈ అంతరాలని తొలగించడం కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనతోని మనం వందల వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని తొలగించి ఒక ప్రజలందరూ స్వేచ్ఛతోని సమానత్వంతో జీవించే, సౌభ్రాతత్వంతో సోదరత్వంతో జీవించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మనం రాజ్యాంగబద్ధంగా ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం, ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఓకే. కానీ దాదాపు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల తర్వాత కూడా అంతరాలు ఇంకా తొలగిపోలేదు. పైగా అంతరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో చాలామంది చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, యంత్రాలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు రకరకాల పద్ధతుల్లో పరిష్కార మార్గాల్ని వెతుకుతున్నటువంటి స్థితి ఉంది ఇది దేశంలో. ఇది ముందు ఒప్పుకోవాలి. అందులో భాగంగానే నక్సల్ సమస్య పుట్టిందని నేను అనుకుంటా ఉన్నా. సమాజంలో ఉన్నటువంటి అంతరాల నుంచి మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తుపాకీ ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు అని చెప్పి నమ్ముకొని ఆ మార్గంలో పోయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఇది నక్సలిజం పుట్టి కూడా మన దగ్గర దాదాపు 30-40 సంవత్సరాలు అయింది, కానీ అది కూడా పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇది తప్పుడు పద్ధతి, రాజ్యాంగం వ్యతిరేకమైనటువంటి పద్ధతి. ఎవరు కూడా రాజ్యాంగం పర్మిషన్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం తప్ప అనేది మనం స్పష్టంగా రాజ్యాంగం చెప్తున్నది. వాళ్ళ మార్గంతో మనం ఏకీభవించట్లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఏకీభవించట్లేదు. కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, అంతరాలు తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పని రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అది జరగట్లేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి పని సరిపోదు దానికి అనేది నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి నక్సలైట్ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అసంతృప్తి నుంచి, ప్రజల్లో ఉన్నటువంటి వైరుధ్యాల నుంచి పుట్టినటువంటి సమస్య. నక్సలైట్లు కూడా ఈ దేశ ప్రజలే. నక్సలైట్లు చంపుతున్నటువంటి ఇన్ఫార్మర్ల పేరుతో చంపుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసుల ఈ యుద్ధంలో చనిపోతున్నటువంటి పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇవి కూడా మన ప్రజలు. నక్సలైట్లను చంపేసి ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఈ మార్గం తప్పుడు మార్గం. మన బిడ్డల్ని మనం చంపుకోవడం వల్ల కూడా పరిష్కారం కాదు. అయితే దీన్ని రాజకీయ సమస్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక రాజకీయ సమస్యగా పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపుగా ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో ప్రయత్నం జరగలేదు, జరగాల్సినటువంటి అవసరం. ఇక మీరు అన్నట్టు బస్తర్కు సంబంధించిన అవసరం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా మధ్యప్రదేశ్, పార్ట్ ఆఫ్ ది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఉంది. నక్సలైట్లు తుపాకులు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవాళ దీన్ని శాంతి భద్రతల సమస్యగా చూపించి దాన్ని ఇవాళ చంపుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున. అమిత్ షా బహిరంగ ప్రకటన వెనకాల మావోయిస్టుల నుంచి బీజేపీకి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటేనే అట్లాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? 2026 నాటికి అసలు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ థ్రెట్, బీజేపీ సమస్య కాదు ఇది. ఇది కార్పొరేట్ కంపెనీల సమస్య. దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బస్తర్ ప్రాంతం అంతా కూడా ఐరన్ ఓర్ మైన్లు, చాలా రకాల మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ కొండలు గుట్టలలో, వాగులు వంకలలో జీవిస్తున్నది ఆదివాసీలు. సరే, అదే ప్రాంతంలో రాజకీయ సిద్ధాంత వ్యూహంలో భాగంగా నక్సలైట్ పార్టీ కూడా వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకొని అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అదే చెప్తారు. అయితే ఆదివాసీల్ని ఖాళీ చేయించకుండా ఈ మైన్స్, ఈ అడవులు, ఈ గుట్టలు అదానీ కంపెనీలకు, అంబానీ కంపెనీలకు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భూముల్ని కట్టబెట్టడం కోసం, అడవుల్ని కట్టబెట్టడం కోసం, మైన్స్కు ఇచ్చేయడం కోసం ఏం చేస్తుందంటే, అక్కడ నక్సలైట్లు ఉన్నారు,
కాబట్టి ఆర్మీని దించుతున్నాం అని చెప్పి ఆర్మీని దించి నక్సలైట్ నిర్మూలన పేరుతోని అడవుల్ని ఖాళీ చేయించే పని జరుగుతుంది. ఇది ఒక రకంగా కంప్లీట్ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడి. ఇప్పుడు అభివృద్ధి కోసము ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే ఒక దిశగా ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి బీజేపీ వర్షం. ఇంకా అడవి ప్రాంతం అట్లనే ఉండాలా, అభివృద్ధి జరగవద్దా? అంటే మరి గీడ 1 ఎకరంలోనో ఆ 10 ఎకరాల్లోనో చెట్లు నరికేస్తే మనం మొత్తం పర్యావరణం విధ్వంసం జరిగిపోయిందని చెప్పి మొన్న యుద్ధం చేసినాం కదా అందరం కలిసి. హైదరాబాద్ పక్కన ఐటీ కంపెనీల హబ్ ప్రాంతంలో మొత్తం చుట్టూ ఐటీ కంపెనీలు ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ తరఫున ఒక 400 ఎకరాల్లో గవర్నమెంట్ భూమిని, దాంట్లో అడవి కాదు అది, చెట్లు ఉన్నాయి. అడవి ఏంటంటే థిక్ ఫారెస్ట్ ఎట్లుంటుందో ఒకసారి ఫారెస్ట్కి పోయి చూడండి. ఇవాళ ఈ దేశంలో అడవి ఎక్కడన్నా మిగిలింది అంటే అది ఛత్తీస్గఢ్లో మిగిలింది, అదేవిధంగా తెలంగాణ మా వరంగల్ బార్డర్లో కొద్దిగంత మిగిలింది, అటుపోతే మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో మిగిలింది. అది మొత్తం ఓపెన్ కాస్ట్ పేరుతోని, అదేవిధంగా ఐరన్ ఓర్ పేరుతోని ఇవాళ అదానీ కంపెనీకి అప్పచెప్పి పని జరుగుతుంది. అందుకనే అదానీకి ఐరన్ ఓర్ కంపెనీలకు ఐరన్ ఓర్ను అప్పచెప్పడం కోసమే ఇవాళ ఛత్తీస్గఢ్ బస్తర్ మీద జరుగుతున్నటువంటి దాడి. ఎందుకంటే నేను మొన్న ఎన్నికల్లో మహారాష్ట్ర గచ్చిరోలి పార్లమెంట్కి చూశాను. అది బార్డర్ ఉంటుంది అన్నది, మన అబూజ్మాడ్ గుట్టలు అంటారు. దాదాపు 78 గ్రామాలు ఉంటాయి. అది సగం మహారాష్ట్రలో ఉంటుంది, సగం ఛత్తీస్గఢ్లో ఉంటుంది. మన బీజాపూర్ తాలూకాలో వస్తుంది, మన బార్డర్ కూడా తగులుతుంది. ఆ 75 గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించేటటువంటి పని జరుగుతుంది. మొత్తం విపరీతమైనటువంటి లక్షల ఎకరాల్లో ఇవాళ అక్కడ అడవి విధ్వంసం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ అడవుల్లో ఖనిజ సంపద ఉంది, దాన్ని దోచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మావోయిస్టు సానుభూతి పరులు, పౌర సంఘం నేతలు, ఇప్పుడు రాజగోపాల్ లాంటి వాళ్ళు, లేకపోతే పిఓడబ్ల్యూ సంధ్య, విమలక్క లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజంగా? నేను అదే చెప్తున్నా కదా భార్గవ్ గారు, మీరు ఒక్కసారి పోయి చూడండి. అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ను గుట్టల్ని తవ్వుకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులను తవ్వుకపోవడం కార్పొరేట్ కంపెనీల కోసమే జరుగుతున్నటువంటి యుద్ధం. 12 బెటాలియన్ల ఆర్మీని దించి ఐరన్ ఓర్ తవ్వుతున్నటువంటి అటు లారీలకు సెక్యూరిటీ పెట్టడం ఏంది? ఆర్మీ లారీలకు సెక్యూరిటీ ఉంటుందా? ఆర్మీ గుట్టలలో తవ్వుకోపోయి వాళ్ళ కార్పొరేట్ కంపెనీల ఇటాచీలకు సెక్యూరిటీ ఉంటుందా? భారత ఆర్మీ దేశ సేవ కోసం ఉంది. భారత ఆర్మీ విదేశాల నుంచి భారతదేశం మీద దండయాత్ర జరగకుండా దేశ ప్రజల్ని రక్షించడం కోసం ఉన్నటువంటి ఆర్మీని తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలు తోకపోయేటటువంటి ఐరన్ ఓర్ మట్టికి కాపలా పెట్టేటటువంటి పరిస్థితికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం దిగజారినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇది 2 అంశాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో అంశం కూడా తెర ముందుకు వచ్చింది. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ, నక్సలైట్ పార్టీలు ప్రభుత్వంతో చర్చలు సిద్ధమని చెప్తున్నాయి. నేనేమంటున్నా అంటే మనది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం, ప్రజలు ఓట్లేసి గెలిచినటువంటి ప్రభుత్వం. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది దారి తప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దారి తప్పినటువంటి వాళ్ళు దారి తప్పున్నారు. ఇప్పుడు వాళ్ళు చర్చలకు వస్తూ ఉంటున్నారు. నిన్నటిదాకా నక్సలైట్ల నిర్మూలన కోసం ఆర్మీని తీసుకొచ్చినామని చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నక్సలైట్లు చర్చలకు వస్తామంటున్నారు. చర్చలు జరపండి. మరి అక్కడ నక్సలైట్లకు ఆర్మీకి మధ్యన ఆదివాసులు కదా నలిగిపోతున్నది. అక్కడ చనిపోతున్నటువంటి లోకల్ పోలీసుల పేరు మీద చనిపోతున్నది కూడా మొత్తం ఆదివాసీ బిడ్డలే. ఇటు నక్సలైట్ల పేరు మీద చనిపోతున్నది ఆదివాసీ బిడ్డలే. సామాన్యమైనటువంటి ఆదివాసీ సమాజం అంతా కూడా నిర్మూలన జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. లక్షల మంది ఆదివాసులు కంప్లీట్గా డిస్మాండిల్ చేసేటటువంటి కుట్ర జరుగుతుంది కదా. ఇప్పుడు అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఏమన్నది? ఇంకా 200 మందో 300 మందో ఉన్నారు అని చెప్తున్నది. కానీ ఊర్లను అందరినీ తీసుకొచ్చి సరెండర్ అవుతున్నట్టుగా లిస్టులు ఎందుకు రాస్తా ఉన్నారు? గిరిజన ప్రజల్ని అక్కడే మొన్న ఈ మధ్యల కాలంలో 1000 మంది సరెండర్ అయినరు, 2000 మంది సరెండర్ అయినరు, 3000 మంది సరెండర్ అయినరు. అసలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 400-500 మంది నక్సలైట్లు ఉంటే ఈ 2000, 3000, 4000 ఎక్కడి నుంచి సరెండర్ ఏడికెళ్ళి వస్తున్నది? మరి వీళ్ళంతా నక్సలైట్లా? మరి ఇప్పుడు అంటే ఆదివాసీ గ్రామాల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తీసుకొచ్చి సరెండర్ లిస్ట్ ఎందుకు పెడుతున్నారు అంటే రేపు ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించడం కోసం, అక్కడ ఉన్నటువంటి మైన్లను కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కోసం, ఆదివాసీలు అడ్డం పడకుండా ఉండడం కోసం వీళ్ళందరి మీద నక్సలైట్ ముద్ర వేసి ఇవాళ కంప్లీట్గా సరెండర్ చేయించేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమానికి, నీచానికి వాళ్ళ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం దిగజారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మా ఎంపీ, మొన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి దీపక్ బైజు పిసిసి అధ్యక్షుడు, ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు, ఆయన పోతే రానియకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఇవాళ కవాసి లక్మా అని చెప్పి 4 సార్లు ఎంపీ, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి ఆదివాసీ బిడ్డను
చిన్న చిన్న కేసులు పెట్టి సంవత్సరం నుంచి ఇవాళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళంతా ఆదివాసుల కోసం గొంతెత్తుకుంటూ ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ మిగతా మేధావులకు సంబంధించి తీసుకుపోయి జైల్లో పడేసి ఆ మొత్తం బస్తర్ ఏరియాలో ఉన్నటువంటి మైన్స్ అంతా ఖాళీ చేసి ఆదివాసులను నిలగొట్టేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ బస్తర్ ప్రాంతంలో కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ కొనసాగుతున్నటువంటి ఆధునిక యుగంలో ఇంకా అడవులలో తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తే కరెక్టేనంటారా? నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగం మావోయిస్టు పార్టీకి కూడా మీ ద్వారా నేను ఒక అప్పీల్ చెప్పదలుచుకున్నా ఓపెన్గా. మీరు ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజల్ని సమీకరించి ప్రజల హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటంలోకి రండి. మీరు తుపాకులు పట్టుకొని తిరగడాన్ని నేను సమర్థించా, నేను పూర్తిగా వ్యతిరేకిస్తా, ఖండిస్తా. కానీ వాళ్ళు తుపాకులు పట్టుకున్నారని చెప్పి ఆ తుపాకులను అడ్డం పెట్టి సామాన్య ఆదివాసుల మీద దాడి చేసే విధానాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. అందుకనే ఈ కార్పొరేట్ కంపెనీలకు నీకు సంపదను అప్పజెప్పడం కోసం నక్సలైట్ను బూచిగా చూయించి ఆదివాసుల్ని ఖాళీ చేయించేటటువంటి కుట్రను నేను వ్యతిరేకిస్తా. ప్రకృతి మీద మొదటి హక్కు ఆదివాసులది, ఈ భూమి మీద మొదటి హక్కు ఆదివాసులది, ఈ సంపద మీద మొదటి హక్కు ఆదివాసులది. ఈ దేశం మూలవాసులం మేము. ఈ మూలవాసుల్ని పూర్తిగా అక్కడి నుంచి ఎల్లగొట్టి చంపేసేటటువంటి కుట్ర, భయభ్రాంతులకు గురి చేసే కుట్ర కంప్లీట్గా ఉద్దేశం. సమస్య నక్సలైట్ది చూపించడానికి, కానీ ఉద్దేశం ఏంది బీజేపీ పార్టీది? ఆ మైన్స్ను, ఆ గుట్టల్ని, ఆ ప్రకృతిని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కోసం చేసేటటువంటి వ్యూహం బట్టబలవుతుంది. అందుకని నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా సమాజాన్ని, మేధావులను, విద్యార్థులను ఇవాళ బస్తర్లో ఉన్నటువంటి లక్షల మంది ఆదివాసుల్ని కాపాడడం కోసం, ఇవాళ ఒక బట్ట కట్టుకోవడానికి లేనటువంటి వాళ్లకు, తిండి లేనటువంటి వాళ్ళని కాపాడడం కోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకమైనటువంటి ఒక ఓపెన్ జైలుగా పెట్టేసి ఇవాళ దాడి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు మాట్లాడకపోతే రేపు ఎవరు మిగలరు. ఈ దేశంలో ఉన్నటువంటి కొండలెత్తుకపోవడానికి, గుట్టలెత్తుకపోవడానికి ఇవాళ ఆదివాసులను చంపేటటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వస్తున్నది? చిన్న చిన్న ప్రాణాలు చచ్చిపోతేనే మనం ఇవాళ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్న పరిస్థితి. స్టేట్మెంట్ తర్వాత రోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం మనం, ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల మృతి, ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. మృతులు పెరుగుతున్నారు కానీ ఇక్కడ ఏ పార్టీకి కూడా తగ్గట్లేదు. అందుకనే ఈ వికృతమైనటువంటి రూపం, అమిత్ షా మోడీల వికృత రూపం ఈ దేశం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ కంపెనీలు, అమానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం నేను చెప్తా ఉన్నాను, మీ ద్వారా కూడా అడుగుతున్నాం. అదానికి ఉన్నటువంటి వ్యాపారాలు ఏంది? గుట్టల్ని దొవి ఎత్తుకుపోయి మట్టిని అమ్ముకోవడం, చెట్లను కొట్టేసి అమ్ముకోవడం. ఎక్కడన్నా ఒక గుండు సూదన తయారు చేసే కంపెనీ ఉంది ఆయనకు? అంటే ఈ ప్రకృతి సంపదను, కొండల్ని, గుట్టల్ని, చెరువుల్ని, ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వనరులను అమ్ముకునేటటువంటి వాళ్లకు అండగా నిలబడి మనం ఏం చేయదలుచుకున్నాం? ఈ కొండలు, గుట్టలు మళ్ళీ ఒకసారి పుడతాయా? ఓసారి ఖతం అయిపోతే మళ్ళీ వస్తుందా? అంటే ప్రకృతి విధ్వంసం చేసి మానవ జాతి అంతానికి మూలమయ్యేటటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి వాళ్లకు సహకరించి ఏం చేయదలుచుకున్నాం మనం? ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, సెంట్రల్లో బెల్లయ్య నాయక్ గారు ఈ మాటలని మాట్లాడేవారా? ఖచ్చితంగా మాట్లాడతా. నేనేమంటా, నా ఆదివాసీ జాతికి, నా ఆదివాసీ బిడ్డలకు, మా గిరిజనులను నాయకుడిగా మాట్లాడుతున్నారా? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ విధానము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి లక్ష్యము, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఆఖరి బంతిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి కూడా గౌరవంతో జీవించేటటువంటి పరిస్థితులు సృష్టించడమే రాజ్యాంగం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జరగలేదని నేను చెప్పను, నేను అదే అంటున్నాను. ఆ రోజు కూడా ఖండించినా, ఈ రోజు కూడా ఖండిస్తా. అందుకనే ఎవరైతే తుపాకులు పట్టుకొని తిరుగుతా ఉన్నారో, చట్ట వ్యతిరేకంగా తుపాకులు పట్టుకున్నారో, దయచేసి ఆ తుపాకులు వదిలేయాలని వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నా. కానీ విప్లవం పేరు మీద, మొత్తం సమాజం మారుస్తామనే పేరు మీద మీరుపోయి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండి ఆదివాసులందరినీ బలి చేసేటటువంటి పని వాళ్ళు కూడా చేస్తున్నారని ఓపెన్గానే చెప్తున్నా, నేనేం దాచుకోవట్లేదు. చర్చలకు సిద్ధమని చెప్పి మావోయిస్టు పార్టీలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ని మావోయిస్టు పార్టీలు ఎట్లా నమ్మాలి? సరెండర్ అని చెప్పి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? నేనేమంటున్నా అంటే, ప్రపంచం అంతా కూడా మానవ జాతి అభివృద్ధి శాంతిపూర్వకమైనటువంటి మార్గంలోనే ముందుకు పోయింది. మనిషిని మనిషి చంపుకోవడం ద్వారా మానవ జాతి అభివృద్ధి జరగలే. దారి తప్పినా కానీ వాళ్ళ కూర్చొని మాట్లాడుకుందాం అనేటటువంటి ఒక మాట వస్తున్నది కాబట్టి, ఒక అవకాశం ఉంది కాబట్టి శాంతియుతమైన పద్ధతిలో చర్చలు జరిపి పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంది.
ఏదన్నా ఊర్లో పంచాయతీని ఆదివాసిని మాది పాంచ్ పంచ 5 పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చెప్తారు మా దగ్గర. మా విధానం అది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతుంది. ఎంత పెద్దోడు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, బంధువులు కొట్టుకున్నా, ఊర్లు కొట్టుకున్నా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకున్న చరిత్ర మనం చూసినాం. యుద్ధాలతో సమస్య పరిష్కారం కాలే, శాంతిపూర్వకమైనటువంటి చర్చలతోనే మానవ జాతిలో చాలా సమస్యలు పరిష్కారమై అభివృద్ధి జరిగింది. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు ఇవాళ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల శాంతిని కోరుకునేటటువంటి భారత ప్రభుత్వం కూడా చర్చలకు ముందు రావాల్సినటువంటి అవసరం ఉంది. చంపేస్తాం అనేటటువంటి విధానాన్ని వాళ్ళు నక్సలేట్లైనా సామాన్యులను చంపడం రాజ్యాంగ విరుద్ధం. చంపేటటువంటి అధికారం, శిక్షలు విధించే అధికారం ఓన్లీ జ్యుడిషియరీకి తప్ప ప్రధానమంత్రులకు లేదు, ముఖ్యమంత్రులకు లేదు, పోలీసులకు లేదు, ఆర్మీకి కూడా లేదు. చట్ట ప్రకారం శిక్షించేటటువంటి అధికారం ఓన్లీ భారత రాజ్యాంగం జడ్జీలకు మాత్రమే ఇచ్చింది. మున్సిపల్ కోర్టు జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జి దాకా జడ్జీలు మాత్రమే చేయగలుగుతారు. శిక్ష, తప్పుకు శిక్ష వాళ్ళు మాత్రమే వేయగలరు. కానీ తుపాకీ గొట్టంతో సమస్యను పరిష్కరించేటటువంటి విధానం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విధానం. అందుకనే నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీ ద్వారా ఆదివాసుల్ని కాపాడడం కోసం మీరు దయచేసి చర్చల్ని, ప్రభుత్వం తరపున చర్చలు వాళ్ళు వస్తామంటున్నారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి చాలామంది టెర్రరిస్ట్ గ్రూపులతోని, ఇటువంటి గ్రూపులతో కూర్చోబెట్టి మాట్లాడి రాజీవ్ గాంధీ గారు తుపాకులు సరెండర్ చేయించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా సంస్థలు, మిలిటెంట్ సంస్థలు తుపాకులు వదిలేసి జనజీవన స్రవంతిలో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మీకు నిజంగానే బస్తర్లో నక్సలైట్ సమస్యనే మీకు సమస్య అయితే, నక్సలైట్లే చర్చకు వస్తున్నారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడండి. నక్సలైట్లను చూయించి మైన్స్ను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలనే ఎజెండా ఉంటే చర్చలకు రాదు ప్రభుత్వం. ఎందుకు రాదు అంటున్నా, అది కూడా చెప్పేస్తున్నా నేను. ఎందుకంటే ఆ ఇష్యూను అడ్డం పెట్టుకుని ఆదివాసుల్ని ఖాళీ చేయించాలనేటటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. ఆ బస్తర్ ఏరియా నుంచి ఆదివాసుల్ని ఖాళీ చేయిస్తే తప్ప ఆ మైన్స్ అన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళు అదానికో అంబానికో ఇయ్యలేరు, ఇంకో ప్రైవేట్ కంపెనీకి ఇయ్యలేరు. అది మైన్స్ కోసం అయితే చర్చలు జరపరు, ఆదివాసుల కోసం, దేశ రక్షణ కోసం అయితే ఖచ్చితంగా చర్చలు జరుపుతారు. కాబట్టి తేల్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవ ముఖ చిత్రం ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ కోరుతా ఉన్నాను. ఎందుకు నేను ఎంత పర్సనల్గా ఫీల్ అవుతున్నానంటే, నేను ఆదివాసి బిడ్డను. మా ప్రాంతంలో ఒకప్పుడు విపరీతమైనటువంటి నక్సలైట్ సమస్య ఉండేది. అప్పుడు మేము చదువుకోవడానికి, బయటికి రావాలంటే, బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు నక్సలైట్లు. పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. నేను 3వ తరగతి చదువును కానీ ఆ ఇష్యూని ఫేస్ చేసి ఉన్నా, మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని. అందుకనే ఇవాళ బస్తర్లో 12 ఏళ్ళు 15 ఏళ్ళు దాటినటువంటి పిల్లోళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చింది. వాడు అక్కడ ఉండాలి, ఉంటే పోలీసులను ఉండాలి, లేకుంటే నక్సలైట్లను ఉండాలి, లేకుంటే వదిలిపెట్టిపోయి హైదరాబాద్లో ఇవాళ చిన్న హోటల్లో పనిచేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం మనం. 13-14 ఏళ్ల పిల్లలు, ఆడపిల్లలు వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళని చూస్తాం. అక్కడ మినిమం జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇస్తే అక్కడ లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గన్నాబ్ది తుపాకీ గొట్టం మధ్యలో బతకాల్సినటువంటి ఒక టెర్రరైజ్ వాతావరణం ఉంది. ఇది తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను చెప్తా ఉన్నాను, చర్చలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తుపాకులను పక్కకు పెట్టాలని చెప్పి నక్సలైట్ పార్టీలను కూడా కోరుతా ఉన్నాను. తద్వారా ఆదివాసుల్ని రక్షించండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బస్తర్ను కాపాడుకుందాం. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి రిచెస్ట్ ప్రాంతం, అత్యున్నతమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతం, అత్యున్నటువంటి సమానత్వాన్ని బోధించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, ఆదివాసీ బిడ్డలు ఉన్నటువంటి ప్రాంతం. అటు దాన్ని మనం ఈ దేశం ముఖ చిత్రం నుంచి తుడిచేసి రక్తసిక్తం చేసి పని చేస్తే ఎప్పటికి కూడా ఇది మాయని మచ్చగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని కాపాడుకుందాం, బస్తర్ను కాపాడుకుందాం, భారతదేశాన్ని కాపాడుకుందాం, బస్తర్ను కాపాడుకుందాం, ఆదివాసులను కాపాడుకుందాం. ఈ దేశ సంస్కృతికి మూలమైనటువంటి ఆదివాసులను చంపొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, బస్తర్ అటవీ ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున రక్తపాతం నడుస్తున్నది. ఈ రక్తపాతాన్ని అర్జెంటుగా ఆపాలి, లేకపోతే పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయి, మానవాళి కనుమరుగైపోతుంది అటవీ ప్రాంతంలో అని చెప్పి బిలై నాయక్ గారు చెప్తున్నారు. ఒకవైపు అమిత్ షా ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టుల కాల్పులు మనం చూస్తూ ఉన్నాం. అడవి ప్రాంతంలో అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.